ఎవరైతే రాజును తప్ప మరెవరైనా సేవిస్తే, ప్రార్థిస్తే వాళ్ళని సింహాల బోనులో వేస్తామనే ఆజ్ఞ, ఒక శాసనము సంతకం చేయబడిందనే విషయం దానియేలుకు తెలిసినప్పటికీ కూడా భక్తి జీవితంలో రాజీ పడకుండా, ప్రార్థనలో రాజీ పడకుండా యెరూషలేము వైపు తన కిటికీ తెరిచి దైవజనుడు దానియేలు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎగ్జాక్ట్గా అక్కడే దానియేలు దొరుకుతాడని గమనించిన ఆ వ్యక్తులు దానియేలు ప్రార్థన చేస్తుండగానే పట్టుకున్నారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాజుగారి దగ్గర తీసుకొచ్చారు. అయ్యా, మీరు ఒక ఆజ్ఞను ఇచ్చారు, ఒక శాసనాన్ని సంతకం పెట్టారు, కానీ ఇదిగో మీరు బాగా రెస్పెక్ట్ చేసే దానియేలే ఆ శాసనాన్ని మీరిపోయాడు. అందును బట్టి ఇచ్చేసేది ఏమీ లేదు, ఇతన్ని సింహాల బోన్లో వేసేయాల్సిందే. దర్యావేషికి దానియేలును సింహాల బోన్లో వేయడం ఇష్టం లేదు. ఎందుకంటే దానియేలుకు గొప్పతనం, అతని భక్తి జీవితం, గత జీవితంలో దానియేలుకు కాంట్రిబ్యూషన్స్ అన్నీ కూడా అతనికి తెలుసు. కాబట్టే చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, చాలా ఇబ్బంది పడ్డాడు.